హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కాబూలీ శనగలతో శాండ్విచ్ని నేను ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే ఫ్యూచర్లో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న కాబూలీ శనగల్ని మార్నింగ్ బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. కాబూలీ శనగల్లో ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినటం వల్ల ఇది వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మన బాడీకి ప్రోటీన్ని మెటబలైజ్ చేయడానికి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. కంపారిటివ్లీ ఫ్యాట్ కన్నా కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్ని మెటబలైజ్ చేయాలి అని అంటే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయండి. అంతేకాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మెటబాలిజంని బూస్ట్ చేసి వెయిట్ లాస్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఈ కాబూలీ శనగల్లో ప్రోటీన్సే కాకుండా మిగతా న్యూట్రియంట్స్ అయిన వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. ఈ కాబూలీ శనగల GI వాల్యూ అనేది తక్కువగా ఉండటం వల్ల ఇది బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా మానిటర్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కాబూలీ శనగలు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవటం వల్ల ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవ్వడం వల్ల మనకి స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. క్రేవింగ్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఫర్దర్గా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇలా బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న కాబూలీ శనగల పేస్ట్లోకి 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కానీ క్యారెట్, క్యాప్సికమ్ కానీ టమాటో, గ్రీన్ పీస్ ఇలా మీకు నచ్చిన ఏ వెజిటబుల్నైనా యాడ్ చేసుకోవచ్చండి. దీంతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ గీ వేసి వేడి చేసుకోవాలండి. గీ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారపొడి, మీరు కావాలి అని అనుకుంటే పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసిన మసాలాని ఈ కాబూలీ శనగల పేస్ట్లో వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఇలా ఏమీ గీలో వేయకుండా ఫ్రై చేయకుండా మనం డైరెక్ట్గా వేసి మనం కలుపుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం పచ్చివాసన ఉండకూడదు అని నేను ఇలా ఫ్రై చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని ఈ బ్రెడ్ పైన కొంచెం గీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకు మల్టీగ్రెయిన్ బ్రెడ్ దొరకకపోయినా, ఇష్టం లేకపోయినా మీరు హోల్ వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు. కంపారిటివ్లీ వైట్ బ్రెడ్ కన్నా ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా హోల్ వీట్ బ్రెడ్ అయినా కొంచెం హెల్దీ ఆప్షన్స్ అండి. అందుకోసం నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేశాను. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు తయారు చేసుకున్న కాబూలీ శనగల పేస్ట్ని ఇక్కడ ఈ బ్రెడ్ పైన ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ ప్లేస్ చేసి దానిపైన కొంచెం గీ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న శాండ్విచ్ మేకర్లోకి మనం ఫిల్ చేసుకున్న బ్రెడ్ని ట్రాన్స్ఫర్ చేసి 1 మినిట్ అలా గ్రిల్ చేసుకోవాలి. ఇలా గ్రిల్ చేసుకొని మనం శాండ్విచ్ని తయారు చేసుకోవాలి. గ్రిల్ చేసుకున్న శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది ఎంతో టేస్టీ మరియు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాకుండా మనం స్నాక్గా కూడా తీసుకోవచ్చు.